ఇక చివరి మీనరాశి రాశి. చివరి రాశి. అవును. మీనరాశికి పూర్వాభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం కూడా వీరికి వర్తిస్తుంది. వీరికి ఆ వర్తించే క్రమాల్లో వీరి ఆదాయ వ్యయాలు కూడా 11 ఆదాయం 5 వ్యయం. చాలా ఆదాయం ఉంది, మిగిలిపోతున్నది అవును. ఈ మీనరాశి వారిది. కనుక వీరి రాజపూజ్యోమానమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. 2 రాజపూజ్యము, 4 అవమానం. కట్టే. చాలా జాగ్రత్త ఉండాలి. కనుక చేయాల్సినటువంటి నియమాల్లో వీరు వీరు కూడా మితభాషిత్వం అనేటువంటిది చాలా అవసరం ఉండేటువంటి స్థితులు. అనవసరమైన ఇబ్బందులు దానితో కొని తీసుకొచ్చుకుంటారు. వ్యయంలో శనీశ్వరుడు ఉండడం చేత కొన్ని విధమైనటువంటి ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే ఆ మీనరాశిలోనే రాహు ఉంటాడు. కొత్త వారితో పరిచయపడడం చేత ఆ ఇబ్బందులు ఎక్కువ ఏర్పడడానికి అవకాశం. సప్తమంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కొత్త పరిచయాలను నమ్మకండి, కొత్త వ్యాపారాదులు కూడా పెట్టకండి. పెట్టిన భాగస్వామ్యులతో ఉన్న వ్యాపారం పెట్టడం ఏమాత్రం పనికిరాదు. మీ భాగస్వామ్యులతో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అది మాత్రం ఖచ్చితం. మీరు ఎక్కువ అంటే కొన్ని రోజుల నుండి భాగస్వామ్యులు ఇబ్బంది పెట్టట్లేదు కదా అనుకుంటారు. డబ్బును చూసిన తర్వాత ఎవరికైనా ఆలోచనలు మారుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అది ఫేస్ కాక తప్పదు. చూడండి, కనుక మీరు ఆ ఇబ్బందులు పోవడానికి మీరు చేయాల్సిన ఆరాధన ఏమిటి అనంటే, మీరు కూడా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. చాలా మంచి సత్ఫలితాలకు పొందుతారు. శ్రవణ నక్షత్రం రోజున స్వామి ఆరాధన చేయడం, లక్ష్మీ నరసింహస్వామికి కూడా కొన్ని విధమైన స్వాతి నక్షత్రం రోజు కూడా పూజలు చేయడం చేత ఈ యొక్క మిత్రులతో ఉన్న ఇబ్బందులు, బంధుమిత్రులే కాకుండా భాగస్వామ్యులతో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. మంచి ఆరోగ్యం కూడా, ద్వాదశంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బందులు కూడా పోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇదండి ఈ యొక్క మీనరాశి యొక్క ఫలితం. ఈ విధమైన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుని సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు.